ఎంత శక్తివంతమైందంటే హనుమాన్ చాలీసా, దీని యొక్క ఆవిర్భావం కూడా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఒకరోజు తులసీదాస్ గారు ఒక నదీ ప్రవాహం దగ్గర కూర్చొని ఆయన జపం చేసుకుంటున్నారు. ఆయన మహారామభక్తుడు. ఆయన ఒక స్త్రీమూర్తి వచ్చి అతని కాళ్ళ మీద పడింది. పడగానే ఆయన నీళ్లు తీసుకొని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు. ఆవిడ ఏంటంటే, స్వామి ఏం ఆశీర్వదిస్తున్నారు, వెనకాతల వస్తున్న శవం పట్టుకొని వస్తుంది మా భర్తదే, సో మీరేమో ఇట్లా అన్నారంటే, ఆ రాముడు నా నోట తప్పు పలికించడమ్మా, పద అని చెప్పి వెళ్తాడు. ఆయన వెళ్ళి నీళ్లు తీసుకొని రామ మంత్రం చదివి జల్లంగానే లేస్తాడు ఆ వ్యక్తి, చనిపోయిన అతను. అప్పుడు మహమ్మదీయుల యొక్క సామ్రాజ్యం, వాళ్ళ రూలింగ్ నడుస్తుంది ఇక్కడ. ఆ నోట ఈ నోట మొత్తం మీద మహమ్మదీయులు అప్పుడు ఉన్నటువంటి సుల్తాన్ దగ్గరికి వెళ్తుంది. పిలిపిస్తాడు, నువ్వేంటో మ్యాజికల్ చేస్తున్నావంట, చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నావంటే ఏమిటంటే, అయ్యా నాకేమీ తెలియదు, నేను రాముడు అనుగ్రహించాడు అక్కడ, నాకు ఏమీ మ్యాజికల్ రావు, ఏమీ రావంటే, లేదు ఇప్పుడు నేను నిన్ను కట్టేసి కొడతాం, నువ్వు ఎలాంటి మ్యాజికల్ చేస్తావో చెయ్యి, ఎవరు చిన్న రక్షిస్తారో చూద్దాం అన్నప్పుడు ఆ క్షణంలో ఆ తులసీదాసు హనుమాన్ చాలీసాను పఠిస్తాడు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అసలు ఆ చుట్టుపక్కల కోతులే ఉండనటువంటి ప్రదేశం నుంచి కొన్ని వేల కోతులు వచ్చి హంగామా చేసేసరికి దండం పెట్టి వదిలేస్తాడు తులసీదాస్. అంటే హనుమాన్ చాలీసాలో ఎంత ఎనర్జీ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి.